ఇది ఇలాంటివి చర్చించకపోతే మాత్రం లార్జర్ సెన్స్ లో దీనివల్ల జరిగే నష్టం భారీగా చవిచూడాల్సి ఉంటుంది జనసేన. అంటే పవన్ కళ్యాణ్ గారు నిర్ణయం అంటే పవన్ కళ్యాణ్ గారు చుట్టూ ఉన్న ముఖ్యమైన నాయకుల నిర్ణయం. అంటే పవన్ కళ్యాణ్ ఎవరైనా మిస్లీడ్ చేస్తున్నారా, ఆయన ఒక తప్పుదారిలో పయనించారా అనేది కూడా రెండు రకాల చర్చ అండి. సరే, మిస్లీడ్ చేసే వాళ్ళు ప్రతి చోట ఉంటారు. ఇప్పుడు కోటరీలో ఒకటి గుర్తుపెట్టుకోండి, మన ప్రజారాజ్యం విషయంలో చూసాం కదా, కోటరీగా ఉంటూ జనసేన చిరంజీవి హక్కుల కోసం వచ్చాడని మాట్లాడిన వాళ్ళు 15వ రోజు 16వ రోజు ప్రెస్ మీట్లు పెట్టి టికెట్లు అమ్ముకుంటున్నాడని చేశారు. మరి వాళ్ళని ఏమనాలి? వాళ్ళు మిస్లీడ్ చేయడమే కదా. జనసేన అది ప్రజారాజ్యం మీద అప్పుడు ఒక అవినీతి ముద్ర వేసేశారు కదా, దాని ఇంపాక్ట్ ప్రజలపై పడిందా లేదా? టికెట్లు అమ్ముకుంటున్నారు, అల్లు అరవింద్ చిరంజీవి అని ఒక వ్యక్తి ఆరోపణలు చేస్తారు, అప్పుడు పరకాల ప్రభాకర్ లాంటి వ్యక్తులు, అది జరిగిందా లేదా? అలాగే ప్రతి పార్టీలో కోటరీ అంటే మొత్తం విశ్వాసపాత్రులుగా ఉంటారు, మన ఎదుగుదలని కోరుకుంటారు అని అని ఆ భ్రమలో ఉండడం అని అంతకు మించిన రాజకీయ పరిపక్వత లేకపోవడం అన్నది ఉండదు. ఎందుకంటే ఈ విషయంలో మనకు తెలుసు, సీనియర్ చూడండి, మీరు ఎప్పుడు కూడా చాలా మంది సీనియర్స్ కోటరీ ఎంత ఉందన్నా కోటరీలో ఎవరేం చేస్తున్నారు, ఎవరేం చెప్తున్నారు, దానివల్ల ప్రోస్ అండ్ కాన్స్ ని అంచనా వేయాల్సిన డిస్క్రిప్షన్ మన దగ్గర ఉండాలి. సరే, కొందరు మిస్లీడ్ చేస్తారు, కొందరు తప్పుడు సలహా ఇస్తారు, పవన్ కళ్యాణ్ డిసైడ్ చేసుకోవాలి కదా. పవన్ కళ్యాణ్కి ఆ డిస్క్రిప్షన్ ఉంది కదా, ఉంది కాబట్టే కదా ఆయన అంతగా మొండిగా పోరాటం చేసి జనసేన పార్టీని నిలబెట్టి 21 సీట్లతో 100% స్ట్రైక్ రేట్ సాధించి 3 ఎంపీలు రాజ్యసభతో కలిపి ఒక తుఫాను అని పార్లమెంట్ సెంట్రల్ హాల్లో మోదీచే అనిపించుకున్నారు. అంటే ఆ కాన్షియస్ ఉంది ఆయనకి, ఆ డిస్క్రిప్షన్ ఉంది. ఎవరో ఏదో మిస్లీడ్ చేస్తున్నారంటే మిస్లీడ్ చేస్తున్నారో లేదో అన్నది మీరు పోల్చుకోవాలి. సరే, మీరు డిప్యూటీ సీఎంగా బిజీగా ఉండొచ్చు, పార్టీ కార్యక్రమాల్లో బిజీగా ఉండొచ్చు, కొంచెం అనారోగ్యం కూడా ఈ మధ్యన మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది, బిజీగా ఉండొచ్చు. కానీ మనం వేస్తున్న స్టెప్, మనం తీసుకుంటున్న నిర్ణయం మనల్ని ఏమైనా తప్పుదోవ పట్టేస్తున్నారా, మనల్ని ఏమైనా మిస్లీడ్ చేస్తున్నారా, మనం వేస్తున్న స్టెప్ కరెక్టా కాదా, దీని ఇంపాక్ట్ ఏంటి, రేపు పొద్దున రాజకీయంగా మనకు ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా, ఇవన్నీ లెక్కలు వేసుకోవాల్సిన బాధ్యత పవన్ కళ్యాణ్దే, పక్కాగా పవన్ కళ్యాణ్దే. ఎందుకంటే రేపు ఓటమి చెందే బాధ్యత వహిస్తుంది ఎవరు? పవన్ కళ్యాణ్. రేపు నష్టం జరిగేది ఎవరికి? పవన్ కళ్యాణ్కే. ఏమైందండి, క్వార్టరీలో ఉన్న నేతలు ఇప్పుడు మనకి ఎంతమంది, ఇప్పుడు జనసేన ఎమ్మెల్యేల్లో మెజార్టీ ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన వాళ్ళే. రేపొద్దున పార్టీ పరిస్థితి బాగోకపోతే వాళ్ళు రేపొద్దున వాళ్ళు నచ్చిన పార్టీ చూసుకుంటారు, నచ్చిన పార్టీలకు వెళ్తారు. ఎవరు సీరియస్ గా ఉన్నారు? ప్రజారాజ్యం కాంగ్రెస్లు విలీనం ఇంత ఉన్న వాళ్ళే ఆ తర్వాత రకరకాలుగా చెట్టుకోక పుట్టుకోక వాళ్ళు వెళ్ళిపోయారు. అందుకంటే నేతలు లైఫ్ లాంగ్ మనతోనే ఉంటారు, మనతోనే విశ్వాసపాత్రులుగా ఉంటారు, వాళ్ళు చెప్పిందే కరెక్ట్, వాళ్ళు చెప్పిన విధానంలో మనం వెళ్దామని ఆలోచించడం అనేది అది కరెక్ట్ పొలిటికల్ స్ట్రాటజీ కాదు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ప్రోస్ అండ్ కాన్స్ ఆలోచించాలి. అదే నేను అదన్నాను కదా, ఎవరైనా మిస్లీడ్ చేస్తున్నారా అన్న చర్చకుంటే మిస్లీడ్ చేస్తున్నారా లేదనేది ఆయన డిస్క్రిప్షన్. ఒకవేళ మిస్లీడ్ చేస్తున్నారని ఆయనకు అనుమానం వస్తే ఏది బెస్ట్ అని నిర్ణయించుకోవాల్సింది పవన్ కళ్యాణ్. రైట్. ఇక ట్రైనీ ఐపీఎస్ల వ్యవహారం